నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెడ్డి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో, అలాగే పలమనేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత మన లక్కనపల్లి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఇచ్చినందువలన, అలాగే మన మధు కాలేజీ వాణి కాలేజీ కరస్పాండెంట్ శ్రీ కృష్ణమూర్తి రెడ్డి గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తూరు జిల్లా టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి సోమశేఖర్ రెడ్డి సార్ గారికి, అలాగే మన పలమనేరు నియోజకవర్గం టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి గోవిందరెడ్డి సార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఇలాగే మన యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళి, అలాగే పార్టీ మీ పైన నమ్మకం ఉంచి రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, మనం నియోజకవర్గ పదవులు ఇచ్చారు. మీరందరూ కష్టపడి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, అలాగే మన యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు నడిపించి పలమనేరు నియోజకవర్గంలోనే మనం ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ట్రస్ట్ 2013 సుమారు 13 సంవత్సరాలు అయింది వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణం నుంచి. ఎంతో కృషితో, ఎందరో రెడ్డి సోదరులు అందరూ కృషితో ఈరోజు మేము సైతం అని చెప్పి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేదలకు స్కాలర్షిప్లు కానీ, చదువుకునే వాళ్ళకు చదువుకే డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ చదువుకోలేని తల్లిదండ్రులు చనిపోయినటువంటి విద్యార్థులకు పూర్తిగా 4 సంవత్సరాలు ఫీజు కట్టి చదివించడం కానీ, వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేయడం కానీ, పేదలకు బట్టలు పంపిణీ చేయడం కానీ, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం కానీ, ఎన్ని కార్యక్రమాలైనా కూడా మేము కరోనా టైంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో నెబులైజర్స్, కాన్సన్ట్రేటర్స్ ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందివ్వడం జరిగింది. మొన్నగా బైరెడ్డిపల్లి మండలంలో కూడా ఒక రెడ్డి బిడ్డ కిడ్నీ బాధితురాలకు కూడా 2,50,000 రూపాయలు ట్రస్ట్ అందరూ రెడ్డి సోదరుల దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏ ప్రోగ్రాం చేసినా కూడా ట్రస్ట్లో ఉండేటువంటి డబ్బులు తీయకుండా రెడ్డి సోదరుల దగ్గరే కలెక్ట్ చేయడం. యాక్సిడెంట్ అయినటువంటి ఒక రెడ్డి సోదరుడికి కూడా హాస్పిటల్కి 50,000 ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలని వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తూ ఉంది. ఈరోజు ఈ ట్రస్ట్కి అధ్యక్షుడు ఉండడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ప్రతి రెడ్డి సోదరుడు నా వెనుకుండి నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా కూడా ముందుకు తీసుకోపోవాలని చెప్పి వీళ్ళందరి కృషితోనే ఈరోజు వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు పోతూ ఉంది. ఇంకా కూడా ఈ భవిష్యత్తులో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి పెద్దలు అవార్డు గ్రహీత, నేషనల్ అవార్డు గ్రహీత, ఒకసారి ఎంపీపీ, ఒకసారి జెడ్పీటీసీ, అపార మంచి రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మా ట్రస్ట్లో సభ్యుడిగా ఉండడము, మాకు ఆయన సలహాలు సూచనలు, మంచి సలహాలు సూచనలు కావాలని ఆయన కోరడము, మధు కాలేజీ, వాణి కాలేజీ మరియు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పలమనేరులోనే ట్రస్ట్ అధ్యక్షుడు మన కృష్ణమూర్తి రెడ్డి సార్ గారు వారి ఇవి రావడము. ఇంకా సోమసుందర్ సార్ అయితే ఉపాధ్యాయ వృత్తిగా ఎస్టీఎఫ్లో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకురండి ఆయన. ఇంకా గోవిందరెడ్డి సార్ కూడా టీచరు, ఆయన మిగతా వాళ్ళందరూ కూడా మా ట్రెజరర్లు, సెక్రటరీలు, మెంబర్లు, రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రస్ట్కి పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి
వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జనవరి 19 మహాకవి యోగ వేమారెడ్డి జయంతిని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయం 10 గంటలకు అక్కడ అనేక కార్యక్రమాలతో వేమారెడ్డి గారి జయంతిని జరపడానికి రెడ్డి సోదరులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినారు. కాబట్టి ఆ రోజు కూడా ప్రతి రెడ్డి సోదరుడు రావాలని చెప్పి అదేపాటు ఇప్పుడు మేము క్యాలెండర్స్ కూడా రెడ్డి సంఘం తరఫున క్యాలెండర్స్ కూడా ఆవిష్కరిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి రెడ్డి ఇంటిలో కూడా మన వేమారెడ్డి గారు, సైరా నరసింహారెడ్డి గారు ఉండేటువంటి క్యాలెండర్ని పెట్టుకోవాలని చెప్పి కూడా దీంట్లో రాజకీయాలు ఏమీ వేయలేదు కాబట్టి ప్రతి రెడ్డి సోదరుడు క్యాలెండర్ పెట్టుకుంటాడని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు. అంటే కులాల వారికి కూడా ఉచిత భూములు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్యాణ మండపాలు కట్టేదానికి రెడీ అయినారు. మా ట్రస్ట్ కూడా మా మీద నమ్మకం పెట్టుకొని ఒక మహాదాత దగ్గరలో అనౌన్స్ చేస్తాము. 2 ఎకరాల 9 సెంట్ల భూమిని ఉచితంగా విరాళాలు ఇస్తాం. వారికి వారి కుటుంబానికి కూడా మా యొక్క ప్రత్యేక వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా చాలా మంది ఇప్పుడు మా సెక్రటరీ అమరన్న గారు ఫస్ట్ ట్రస్ట్కి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా మధు కాలేజ్ కృష్ణమూర్తి రెడ్డి సార్ గారు 2 మాట్లాడారు. వారి మిత్రబృందము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెడ్డి సంఘం సోదరులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. నన్ను జంగారెడ్డి గారు అప్పుడే పరిచయం చేశారు. 15 సంవత్సరాల సర్పంచ్ని, ఎంపీపీని, జెడ్పీటీసీని, గుంతకల్ రైల్వే డివిజన్ కమిటీ మెంబర్ని, జడ్జిఎస్ మెంబర్ని, ఆర్టీసీ యూనియన్ 30 ఏళ్ళు ప్రెసిడెంట్ని. అందరూ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము, ప్రత్యేకించి రెడ్డి ఇచ్చిన ఆశీర్వాదం. బైరెడ్పల్లి మండలంలో రెడ్లు ఉండామనిపించుకునేకి ఆ రోజు అవకాశం వచ్చింది. ఆయన సద్వినియోగం చేసుకున్నాను. మామూలుగా సూత్రం ఏమంటే యాచకి శత్రువు అని, రెడ్డివాళ్ళకి ఎవరు శత్రువు అంటే రెడ్డివాడే శత్రువు అని. ఈ సంఘాలు 2 కావడము, 3 కావడము, 5 కావడం అని ఇదంతా ఊరికే అనవసరంగా క్రియేషన్ ఇవన్నీ. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నా, అధికార నాయకులు వాళ్ళతో ఉన్నా కూడా చెంగారెడ్డి ధైర్యవంతుడు, ఎదుర్కొనేవాడు, పోరాడుతున్నాడు. ఇప్పుడు దీన్ని మనం బలోపేతం చేయడానికి ఏం చేయాలనేది మనం ప్లాన్ చేస్తాం సంఘం తరఫున. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్ద ఆయన మిథున్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వెంకయ్య గారు, వాసు గారు, కృష్ణమూర్తి వాళ్ళు, ఇక్కడుండే సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులే. మనమందరూ చేరి ఈ సన్మానం ఎంత ముఖ్యమో మీ సహకారము, మీ సలహాలు అన్నీ కూడా అది కూడా ముఖ్యము. మీరందరూ సహకరిస్తారని రాబోయే కాలంలో మన యోగి వేమారెడ్డి సంఘంని బలోపేతం చేయడానికి, వాటి కార్యక్రమాలు బలోపేతం చేయడానికి ఈరోజు మా గ్రామం నుంచి కూడా కొంతమంది రెడ్లు సంఘంలో ఉండే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు మీడియా వాళ్ళు మీకు చాలా ముఖ్యము. వారి చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఇలా అటెండ్ అయినారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరూ ఐకమత్యంగా ఉంటాము. పార్టీ పరంగా కానీ లేదా ట్రస్ట్ పరంగా కానీ అందరూ ఐకమత్యంగా ఉండి దీని బలోపేతానికి మేము కృషి చేస్తామని మేము హామీ నిర్వహించుకుంటున్నాం. రెడ్డి బంధువులకు, సోదరులు అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మన వైఎస్ఆర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెంగారెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో మన సోదరులందరూ ఇచ్చేశారు. మాకు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో, జిల్లా ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారి ఆశీస్సులతో, రాష్ట్ర సెక్రటరీగా నాకు, శ్రీనివాసరెడ్డి అన్నకు, అలాగే జిల్లా ఎంప్లాయీస్ యూనియన్, పెన్షనర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా సోమచంద్రారెడ్డి గారికి, అలాగే మన అసెంబ్లీ ఎంప్లాయీస్ యూనియన్ పెన్షనర్స్ ప్రెసిడెంట్గా గోవిందరెడ్డి గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో మాకు ఈ పదవిలో వచ్చింది. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి మాపై నమ్మకం ఉంచి ఇచ్చిన దానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా మా వంతు కృషి చేసి మన పార్టీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తాం. ఆ సందర్భంలో మన యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి పలమనేరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తదుపరి కూడా అందరూ ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా సర్దుకొని కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ప్రజాసేవ చేస్తూ
తరిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందుకే ఉండిపో. దా.